పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి బలవంతంగా కాకినాడ తరలించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ మల్టీప్లెక్స్ ముందు ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు. పరిపూర్ణానంద స్వామిని హౌస్ అరెస్టు చేయడమే కాకుండా బలవంతంగా హైదరాబాద్ నుంచి పంపించడంపై నిరసన తెలిపారు. నేతల ధర్నాతో వాహనదారుల రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో ఆందోళన చేస్తున్న నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. మూర్ఖుడు అలా హిందువుల ఆరాధ్య దైవమైన రాముని కించపరిస్తే ఇది తప్పు. ఇది హిందూ సమాజాన్ని అవమానపరిచినట్టే. హిందువుల ఆరాధ్య దైవమైన రాముని అవమానపరిస్తే పూర్తి హిందూ సమాజాన్ని అవమానపరిచినట్టు చెప్పి ఈ యొక్క వ్యాఖ్యలను ఖండించి కత్తి మహేష్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి స్వామి పరిపూర్ణానందను ఇలా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన కనీసం యాదాద్రికి పోయి లక్ష్మీనరసింహ స్వామి వేడుకుందని చెప్పితే ఆ పాదయాత్ర అనుకొని రెండు రోజుల పాటు గృహ నిర్బంధం చేసి ఇవాళ ఏ మతాన్ని కించపడలేదు స్వామి పరిపూర్ణానంద. ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడలే, మత విద్వేషాలు రెచ్చగొట్టలే, బైబుల్ని వ్యతిరేకించలే, ఖురాన్ని వ్యతిరేకించలే, ఇస్లాంను వ్యతిరేకించలే, క్రైస్తవులను వ్యతిరేకించలే, కేవలం హిందువులను వ్యతిరేకించడం, హిందూ ధర్మాన్ని కించపరిచే కత్తి మహేష్ మాత్రం వ్యతిరేకించాడు. ఇలా రాజ్యాంగబద్ధంగా చట్టానికి అనుగుణంగా ఇలా వ్యతిరేకించాడు. అలాంటి స్వామీజీని వాళ్ళ నిర్బంధంగా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా నగర బహిష్కరణ విధించి దౌర్జన్యంగా